తనపై నమోదైన రేప్ కేసుపై యూట్యూబర్ హర్ష సాయి తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టుపారేశాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని, తన గురించి తన అభిమానులందరికీ తెలుసని అన్నాడు. లీగల్ ఇష్యూస్ని తన తరపు ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్ష సాయి. బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమంది ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ టైంలో వీడియోలు తీసి కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొంది. యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరూ ఏదో సమయం హర్ష సాయి వీడియోలు చూసే ఉంటారు. మొదట్లో యూట్యూబర్గా కెరీర్ బిగిన్ చేసిన హర్ష సాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్లు, క్రియేటివ్ థాట్స్తో రీల్స్, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్ష సాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండి తెరపై కూడా అడుగు పెట్టబోతున్నాడు హర్ష సాయి. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్లో హర్ష సాయి నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను కూడా లాంచ్ చేశారు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్ను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. పెళ్లి పేరుతో హర్ష సాయి మోసం చేశాడని ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్ష సాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని, తనను ప్రేమించాలని వేధించిందని హర్ష సాయి క్లారిటీ ఇచ్చాడు. జనవరి 23 మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టాడు హర్ష సాయి. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.